ఇందిరమ్మ ఇండ్లు పథకంలో మీకు ఒక్క పైసా ఖర్చు లేకుండా ఫ్రీగా రావాలంటే మీరు ఈ 5 పనులు చేసి ఉండాలి. ఈ 5 రూల్స్‌ను మీరు చేసి ఉంటే మీకు ఖచ్చితంగా ఇందిరమ్మ ఇల్లు అనేది వచ్చే అవకాశం ఉంది. ఈ ఇందిరమ్మ ఇల్లులో డబుల్ బెడ్‌రూమ్ అనేది మీకు ఒక్క పైసా ఖర్చు లేకుండా మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి పట్టాను మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి ఇస్తారు. అయితే దీనికి కావాల్సిన కొన్ని అర్హతలున్నాయి. ఆ అర్హతలతో పాటు కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ మీరు ఫాలో అయినట్లయితే మీకు కంపల్సరీ ఇందిరమ్మ ఇల్లయితే వచ్చే అవకాశం ఉంది. ఆ రూల్స్ ఏంటో అనేది మనం వీడియోలో తెలుసుకుందాం. మీరు చివరి వరకు చూసినట్టయితే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. మీరు చూడనట్టయితే మీకు క్లియర్‌గా అర్థం కాదు. మీరు చూడండి. చూసిన తర్వాత మీరు ఏదైతే తప్పులున్నాయో వాటిని సరిచేసుకోండి. దీని ద్వారా మీకు ఇల్లు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లు పథకంలో సాధారణంగా లబ్ధిదారుడి అర్హతను బట్టి ఇల్లు నిర్మించుకోవడానికి 5,00,000 సహాయం ఇస్తారు. ఈ ఇందిరమ్మ ఇల్లులో ఏందంటే 5,00,000 సహాయం ఇస్తారు. ఒకవేళ మీకు ఫ్లాట్ ఉన్నట్లయితే. ఎవరికైతే ఫ్లాట్లు లేవో వాళ్ళకు ఫ్రీగా డబుల్ బెడ్‌రూమ్ ఇస్తారు. వాళ్ళ గురించి ఈ వీడియో. ఒకవేళ మీరు L2 కేటగిరీలో ఉన్నారు. మీకు డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు కావాలంటే ఈ వీడియోను మీరు స్కిప్ కాకుండా చూడండి మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఎవరైతే డబుల్ బెడ్‌రూమ్‌లో ఉంటారో ఎవరికైతే డబుల్ బెడ్‌రూమ్ కావాలో అటువంటి వారు చేయవలసిన కొన్ని ముఖ్యమైన పనులు. వాళ్ళ యొక్క ఎలిజిబుల్ ఏంటిది? అర్హత ఏంటిది? అది కూడా మనం తెలుసుకుందాం మొదట. అర్హత ఏందంటే కుటుంబానికి సొంత పక్కా ఇల్లు ఉండకూడదు. కుటుంబానికి అంటే తను రేషన్ కార్డులో ఎవరెవరి పేరైతే ఉన్నాయో వాళ్ళందరూ కలిపి ఒక కుటుంబం. తో భర్త, భార్య, పిల్లలు, అమ్మ, నాన్న వీళ్ళ ఎవరి పేరు మీద కూడా ఇల్లు, స్థలము ఉండకూడదు. అదేవిధంగా బీపీఎల్ ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఆధారంగా అర్హత ఉండాలి. అంటే మీకు ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ ఉన్నదంటే మీకు అర్హత ఉంది అని అదొక ఆధారం అన్నమాట. మీకు రేషన్ కార్డు లేకుంటే వేరే విషయం కానీ మీకు రేషన్ కార్డ్ ఉన్నదంటే మీరు ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు కాబట్టి మీకు రేషన్ కార్డు ఉందని ఆ యొక్క డాక్యుమెంట్ యొక్క అర్థం అన్నమాట. ఒకవేళ ఎవరికైనా సొంత స్థలం ఉంటే ఆ స్థలంలో ఇల్లు నిర్మించుకునే అవకాశం ఉంటుంది. వాళ్ళు L1 కేటగిరీలో ఉంటారు. కానీ L2 కేటగిరీలో ఉండరు. L2 కేటగిరీ అంటే ఇల్లు లేదు, స్థలం లేదు ఇలాంటి వాళ్ళు L2 కేటగిరీలో చేర్చబడ్డారు. అయితే స్థలం లేని అర్హులైన నిరస్రాయ కుటుంబాలకు ప్రభుత్వం స్థలం మరియు ఇంటి సహాయం అందించే నిబంధనలు ఉన్నాయి. వీళ్ళని L2 కేటగిరీలో చేర్చారు. ఎవరైతే L2 కేటగిరీలో ఉన్నారో అటువంటి వారికి ఇందిరమ్మ ఇల్లు వచ్చే అవకాశం ఉందని ఇక్కడ క్లియర్‌గా మనకు తెలుస్తుంది. అటువంటి వారు అప్లై చేసి ఉన్నట్లయితే L2 కేటగిరీలో ఉన్నట్లయితే మీకు వచ్చే అవకాశం ఉంది. ఇంకా కొన్ని 5 రూల్స్ ఉన్నాయి. వాటిని కూడా నేను చెప్తాను. అది మీరు క్లియర్‌గా మీరు తెలుసుకున్నట్లయితే మీకు ఇల్లు వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ మీరు ఆ 5 అమలు చేసినట్లయితే. ఒకవేళ మీకు ఇల్లు గానీ, స్థలం గానీ, మీ పేరు మీద గానీ, మీ ఇంటి కుటుంబంలోని ఎవరి పేరు మీద గానీ ఉంటే L3 కేటగిరీలో మిమ్మల్ని చేరుస్తారు. ఎందుకంటే L3 కేటగిరీ అనేది అనర్హతగా లిస్టుగా కేటాయించడం అనేది L3లో ఇప్పటికే పక్కా ఇల్లు ఉన్నట్లు చూపిస్తే కొత్త ఇందిరమ్మ ఇంటికి అనర్హత ఉండవచ్చు. అధికారిక జిల్లా సమాచారం L1, L2, L3ను ఈ విధంగా వివరిస్తుంది. అర్థమైందండి? L1 అంటే మీకు స్థలం ఉంది కానీ ఎటువంటి ఇల్లు లేదు. ఇల్లు కట్టుకోవడానికి 5,00,000 సబ్సిడీ లోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీకు స్థలం లేదు, ఇల్లు లేదు అలాంటప్పుడు మిమ్మల్ని L2 కేటగిరీలో చేరుస్తారు. మీకు ఇందిరమ్మ ఇల్లు అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు L3లో ఉన్నట్లయితే మిమ్మల్ని అనర్హులుగా గుర్తించే అవకాశం ఉంది. ఇప్పటికీ ఎవరైనా L3లో ఉంటే ఒకవేళ మీకు
ఇల్లు గాని, స్థలము గాని ఉంటే మిమ్మల్ని L3లో చేర్చారు. అందుకోసమే మీకు అనర్హతగా ప్రకటించడం జరుగుతుంది. ఒకవేళ మీకు అటువంటి ఏమీ లేకుంటే మీరు ఫిర్యాదు ద్వారా, గ్రీవెన్స్ ద్వారా మీరు ఫిర్యాదు చేయవచ్చు. మీకు ఇల్లు గాని, స్థలము గాని లేదు, నాకు 4 వీలర్ బండి గాని లేదు, నాకు మీటర్ ఎలక్ట్రిసిటీ కనెక్షన్ అనేది లేదు అని మీరు గవర్నమెంట్‌ని ఆర్జించినట్లయితే వాళ్ళు మళ్ళీ సర్వే జరిపి మిమ్మల్ని L2లో చేరపవచ్చు. హౌసింగ్ ప్రోగ్రామ్ కింద జరిగే అలాట్‌మెంట్ అయితే అర్హత ఉన్న నిరుపేద ఇల్లు లేని కుటుంబాలను ప్రభుత్వం లాటరీ లేకపోతే ర్యాండమైజేషన్ ద్వారా ఎంపిక చేసిన ఉదాహరణలు ఉన్నాయి. ఈ యొక్క హౌసింగ్ ప్రోగ్రామ్ అనేది వాళ్ళు అర్హతను బట్టి ఒకవేళ మీరు నిరుపేదలైతే ఎటువంటి మీకు ఎలాంటి ఇల్లు, స్థలం లేకున్నట్లయితే మీరు నిరుపేదలుగా వాళ్ళు సర్వే చేసినట్లయితే మీరు L2 లిస్టులో ఉన్నట్లయితే మిమ్మల్ని లాటరీ పద్ధతి ద్వారా మీకు ఇల్లు ఇచ్చే అవకాశం ఉందని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇంతకుముందుకు ఏదైతే ఇల్లులు ఇచ్చారో అవి లాటరీ ద్వారానే ఇచ్చారు. లాటరీ అనేది ఈ మనకు జరపడం వల్ల దానిలో తారతమ్యం అనేది ఏమీ ఉండదు. దానిలో ఎవరి పేరైతే వస్తుందో చిట్టీలో వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. అందుకోసమే మీకు ఇలాంటప్పుడు నిరుపేదలకు ఈ యొక్క లాటరీ పద్ధతి ద్వారా డబుల్ బెడ్రూమ్ ఇచ్చే అవకాశం ఉంది. L2లో ఉంటే ఏం చేయాలి? ఇప్పుడు మనం చూద్దాం ఆ 5 రూల్స్ ఏమిటనేది మీరు వినండి. ఇవి మీకు ఉన్నట్లయితే మీకు ఇల్లు వచ్చే అవకాశాలైతే ఉన్నాయి. అధికారికంగా హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే మనకు అధికారికంగా వాళ్ళు చెప్తారు, సెలెక్ట్ చేస్తారు. ఒకటి మీ L2 స్టేటస్ అలాగే ఉందో అధికారిక పోర్టల్‌లో చెక్ చేయండి. మీ యొక్క L2 స్టేటస్ అనేది అలాగే ఉందా? లేకపోతే L2 నుండి L3కి మారిందా? L1లోకి మారిందా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఒకవేళ మీరు L2లో ఉన్నట్లయితే మీరు అర్హతగా ప్రకటించడం జరుగుతుంది. ఇంకోటేంటంటే రెండవది మీ కుటుంబానికి సొంత పక్కా ఇల్లు లేదని రికార్డులు సరిగ్గా ఉండాలి. మీ కుటుంబంలో ఎవరికైనా సరే సొంతం స్థలము గానీ, పక్కా ఇల్లు గానీ లేదని రికార్డులో సరిగ్గా ఉండాలి. అటువంటి వారికే డబుల్ బెడ్రూమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మూడోది ఏంటంటే ఫుడ్ సెక్యూరిటీ కార్డు, రేషన్ కార్డు కుటుంబ సభ్యుల వివరాలతో సరిగ్గా ఉండాలి. 2 BHK పథకానికి BPL కుటుంబం వ్యాలిడ్ ఫుడ్ సెక్యూరిటీ కార్డు వంటి అర్హతలు ఉన్నాయి. ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ అంటే రేషన్ కార్డు. రేషన్ కార్డు కుటుంబ సభ్యుల వివరాలు ఏవైతే ఉన్నాయో అవి సరిగ్గా ఉండాలి. అంటే మిస్ మ్యాచ్ కాకుండా సరిగ్గా ఉండాలి. స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా, ఎటువంటి ఆధార్ నెంబర్ తప్పుగా ఉండడం, లేకపోతే మీ పేరు తప్పుగా ఉండడం, మీ కుటుంబ ఎవరైతే కుటుంబంలో ఉన్నారో కుటుంబ సభ్యుల యొక్క పేర్లు తప్పుగా ఉండడం, ఇలా ఉండడం వల్ల మీకు ఇల్లు వచ్చే అవకాశం లేదు. కాబట్టి మీరు ఒకసారి డాక్యుమెంట్స్ మిస్ మ్యాచ్ కాకుండా సరిచేసుకోండి. దీని ద్వారా మీకు ఇల్లు వచ్చే అవకాశం ఉంది. నాలుగోది ఏమిటంటే మీ ఆధార్, రేషన్ కార్డు, ఫ్యామిలీ డీటెయిల్స్ తప్పుగా ఉంటే సంబంధిత అధికారులు కరెక్షన్ గ్రీవెన్స్ ఇవ్వండి. అలా ఇచ్చినట్లయితే మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఒకవేళ తప్పుగా ఉన్నట్లయితే, తప్పుగా లేకుంటే మీరు ఇవ్వవలసిన అవసరం లేదు. ఒకవేళ మీ ఆధార్ కార్డులో ఏమైనా తప్పుగా ఉంటే, రేషన్ కార్డులో ఏమైనా తప్పుగా ఉంటే, ఫ్యామిలీ డీటెయిల్స్‌లో ఏమైనా తప్పుగా ఉంటే, మీరు సంబంధిత అధికారులకు కరెక్షన్ గ్రీవెన్సీ ఇవ్వండి. దీని ద్వారా మీ యొక్క మిస్ మ్యాచ్ కాకుండా మీ డాక్యుమెంట్ సరిగా ఉంటుంది. దీని ద్వారా మీకు ఇల్లు వచ్చే అవకాశం ఉంది. ఇంకోటి మీ ప్రాంతంలో 2 BHK ఇళ్ళ అలాట్‌మెంట్ ఇది ఐదవది. ఇది 4 అయితే అవి కరెక్ట్ ఉన్నాయితే ఐదవది ఏంటంటే మీ ప్రాంతంలో 2 BHK ఇళ్ళ అలాట్‌మెంట్ కోసం ర్యాండమైజేషన్ సెలక్షన్ లిస్ట్ విడుదలైతే అందులో మీ పేరు రావాలి. హైదరాబాదులో గతంలో 2 BHK ర్యాండమైజేషన్ లిస్టులో అధికారికంగా విడుదలయ్యాయి. అర్థమైందా? ఈ మొత్తం ఉన్న తర్వాత మీకు ఒకవేళ అధికారులు రిజెక్ట్ చేస్తే ఇక్కడ మళ్ళీ రిజెక్ట్ అయిపోతారు. ఈ మొత్తం ఉన్న తర్వాత కూడా రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఈ మొత్తం ఉన్న తర్వాత ర్యాండమైజేషన్‌గా సెలక్షన్ లిస్ట్ అనేది ఈ హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. అలాంటప్పుడు ఆ లిస్టులో మీ పేరు వచ్చినట్లయితే మీకు ఇల్లు వచ్చే
అవకాశం ఉంది. ఒకవేళ అక్కడ రిజెక్ట్ అయితే మళ్ళీ సర్వేలో ఒకవేళ అధికారులు ఏమైనా గుర్తించినట్లయితే రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది. అటువంటప్పుడు మీకు ఇల్లు వచ్చే అవకాశం ఉండదు. ఒకవేళ లాటరీ ద్వారా ఏమైనా సెలెక్ట్ చేసినా, ర్యాండమైజేషన్‌గా ఏమైనా సెలెక్ట్ చేసినా, అర్హతలు ఉన్నా కూడా అది అధికారులకు ఆ యొక్క హక్కు అనే ఉంటది. వాళ్ళు సెలెక్ట్ చేస్తారు కాబట్టి ఒకవేళ లిస్టులో పేరుంటేనే వచ్చినట్టు, ఒకవేళ లేకుంటే రానట్టు. చివరిగా మీకు చెప్పబోయేది ఏమిటంటే, ముఖ్యంగా L2లో ఉన్నంత మాత్రాన 2 BHK ఖచ్చితంగా వస్తుందని చెప్పలేము. మీ ప్రాంతానికి ఎన్ని 2 BHK ఇల్లు కేటాయించారో, సెలక్షన్ ర్యాండమైజేషన్‌లో మీ పేరు వస్తుందా అనేది కీలకం. అర్థమైందండి? మీరు L2లో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వస్తుందని కూడా చెప్పలేము. ఒకవేళ మీ ప్రాంతంలో తక్కువగా డబుల్ బెడ్‌రూమ్స్ ఉన్నాయి, పేర్లు ఎక్కువగున్నాయి, అప్లికేషన్స్ ఎక్కువున్నాయి. అలాంటప్పుడు ప్రతి ఒక్కరికైతే వచ్చే అవకాశం ఉండదు కాబట్టి మీరు దీంట్లో 100కు 100% నాకు వస్తదని చెప్పలేరు. ఒకవేళ అధికారులు సెలక్షన్ డైరెక్ట్ చేసినా కూడా మీ పేరు రావచ్చు, రాకపోవచ్చు. ఓకేనా? కాకపోతే ఈ అర్హతలుంటే మీరు లాస్ట్ వరకు వస్తారు. అప్పుడు మిమ్మల్ని అధికారులు సెలెక్ట్ చేస్తారు. ఇంకేమైనా డౌట్లుంటే మీరు అడగదలుచుకుంటే కామెంట్ ద్వారా మీరు అడగవచ్చు. నేను జవాబు చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఓకేనా అండి? మీరు లైక్ కొట్టకుంటే లైక్ కొట్టండి. సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. తెలియని వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి వీడియోలు మరి ఎన్నో మీ మొబైల్‌లో రావడానికి గంటను ప్రెస్ చేయండి. ఓకేనా అండి? మరి కొత్త అప్డేట్ తోటి మళ్ళీ మీ ముందుకొస్తాను. అప్పటి వరకు సెలవు. జై హింద్.